హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరి వారి ఇంటి రుచులు. ఈరోజు మనం రాజస్థాన్ స్టైల్ పన్నీర్ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా పన్నీర్ని ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్లు యాడ్ చేసుకున్నానండి. అది ఆప్షనల్ అండి, మీరు 1 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అవి కొంచెం బాగా వేగాక దాంట్లోనే ఒక 6-7 ఎండుమిర్చి తీసుకోండి. అవి కూడా బాగా వేపుకోండి. అవి కూడా బాగా వేపుకున్న తర్వాత ఒక కప్పు అయినా తీసుకోండి, గుప్పెడు కరివేపాకు తీసుకోండి. మనం కరివేపాకును కూడా బాగా వేపుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని బాగా వేపుకోండి కరివేపాకు కూడా బాగా వేగాక చూడండి, మన కరివేపాకుని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపాలి. మనం ఇప్పుడు ఆ కరివేపాకు వేగిందో లేదో ఇట్లా అనుకుంటే మనకి పొడిగా రావాలండి కరివేపాకు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకి ఆ కరివేపాకు వేగిపోయింది. ఇప్పుడు దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అదంతా మిక్సీ పట్టేయండి. తర్వాత అదే ప్యాన్ మీద స్టవ్ ఆన్ చేసుకోండి. అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కొంచెం బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టాం కదండి పన్నీర్ ముక్కల్ని, దాంట్లో యాడ్ చేసుకోండి. ఆ పన్నీర్ అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. అప్పుడే ఈ 65 అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అన్ని ముక్కలు వేసేసుకోండి. అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఆ ప్యాన్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పన్నీర్ని యాడ్ చేసుకోండి. ఆ నెయ్యి అంతా పన్నీర్కి బాగా పట్టేలాగా కలపండి. బాగా కలుపుకోండి. మనం ముందుగా మిక్సీ పట్టాం కదండి పొడి, అది యాడ్ చేసేసుకోండి. మొత్తం యాడ్ చేసేసుకోండి పౌడర్ని. ఈ పొడి వేసుకోవడం వలన పన్నీర్ 65 అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. బాగా కలుపుకోండి. దాంట్లో ఒక చిక్క నిమ్మరసాన్ని కూడా పిండండి. బాగా కలుపుకోండి. అంటే ఆ పన్నీర్కి ఆ నిమ్మరసం అనేది బాగా పడితే మనకి మధ్యలో కారంగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. లాస్ట్ కొద్దిగా కొత్తిమీర తీసుకొని గార్నిష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మన పన్నీర్ 65 చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటే బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి. మన పన్నీర్ 65 అనేది చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.